తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. క్షణికావేశం, అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. చదువులో ముందుకెళ్లలేమనే భయం, కన్నవారి కలలను తీర్చలేమనే బాధ, పరీక్షలు, ఒత్తిడి కారణం ఏదైనా 10వ తరగతి విద్యార్థుల నుంచి ఉన్నత చదువులు చదివేవారు కూడా చనిపోవడం కలకలం రేపుతోంది. తాజాగా భీమిలో మెడుకో చదువుతున్న కాలేజీ పై నుంచి దూకి తనువు చాలించడం తీవ్ర విషాదాన్ని నింపింది. విజయవాడకి చెందిన రాజేశ్వరరావు అనే బుక్ షాపు, స్టేషనరీ వ్యాపారి ఏకైక కుమారుడైన ప్రణీత్ 2019లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్లో చేరాడు. విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపు వలస పరిధిలోని సంగివలస ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో చదువుతున్నాడు. వివిధ కారణాలతో చదువులో కొద్దిగా వెనకబడి కొన్ని సబ్జెక్టులు తప్పాడు ప్రణీత్. బ్యాక్లాగ్స్ ఉండడంతో ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. శనివారం జరిగిన గైనిక్ 1 పరీక్షకు స్లిప్పులు తెచ్చి చూసి రాస్తూ ఉండడంతో విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు పట్టుకుని ఓఎంఆర్ షీట్ తీసుకున్నారు. చీఫ్ ఎగ్జామినర్గా వ్యవహరిస్తున్న శ్రీధర్ రెడ్డికి ఇతర అధికారులకు అప్పగించారు. దీంతో వారు ప్రణీత్ని పరీక్ష రాయనివ్వలేదు. కాలేజ్ నుంచి బయటకు కూడా పంపలేదు. దీంతో పరీక్ష ముగిసిన అనంతరం గేటు తీసిన సమయంలో భవన 4వ అంతస్తు పైకెళ్లి అక్కడి నుంచి దూకి చనిపోయాడు. ప్రణీత్ మృతి కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యాజమాన్యం వేధింపుల వల్లే ప్రణీత్ మృతి చెందాడని ఆరోపిస్తూ డీన్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ తదితరులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వచ్చే పరిస్థితిని సమీక్షించారు. వేధింపులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే డీన్ డాక్టర్ సుధాకర్ స్పందిస్తూ సదరు విద్యార్థి కాపీయింగ్కు పాల్పడడంతో విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు చూసి స్లిప్పులతో పాటు ఓఎంఆర్ షీట్ను లాక్కున్నారని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వ్యవహరించడం తప్పితే వేధింపులకు పాల్పడలేదని చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు కొనసాగుతోంది. డాక్టర్ అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులకు ప్రణీత్ తీవ్ర శోకాన్ని మిగిల్చాడు. చనిపోవడానికి ఒకటే కారణం, కానీ బతకడానికి 1000 కారణాలుంటాయన్న విషయాన్ని ఆలోచించలేకపోయాడు. ఏ సమస్యకు చావు పరిష్కారం కాదు. చచ్చి సాధించేది ఏం లేదు. బతికి సాధించాలి. విద్యార్థులు, యువత ఈ విషయాన్ని తెలుసుకోవాలి మీరు.